UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారత సంస్కృతి ప్రియులకు, భారత చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. ఇంతకుముందు ఇంగ్లీష్ వారు భారతదేశ చరిత్రలో అంధయుగం కల్పించారని, వాస్తవానికి భారతదేశ చరిత్రకు అంధయుగం అనేది అక్కర్లేదని లేదని చెప్పడం జరిగింది. దానికోసం 14 ప్రమాణాలని చూపించాను. అందులో ఒకటి శ్రీరాముని యొక్క వంశం, రెండవది శ్రీకృష్ణ వంశం, మూడవది పాండవ వంశం. ప్రసిద్ధ వంశాలు ఇవన్నీ కలియుగానికి పూర్వమందున్న వంశాలు. ఇంతేకాకుండా మరికొన్ని వంశాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ నేను ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం పాలించిన వంశాలు కనుక ఈ వంశాలను మాత్రం చెప్పడం జరిగింది. అలాగే బృహద్రథుని వంశం కలియుగంలో కూడా కొంతకాలం పాలించింది. బృహద్రథుడు మాత్రమే కాకుండా బృహద్రథుని వంశం దాటిన తర్వాత ఇంకా ప్రద్యోతుని వంశం, ఇలాగా మనకు శాతవాహనుల వరకు వంశాలు ఉన్నాయి, పరిపాలించిన వంశాలు. కనుక అంధయుగం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతేకాకుండా జనమేజయుని శాసనాల్ని, కొన్ని శాసనాలని కూడా ప్రస్తావన చేశాను. జనమేజయుడివి, ధర్మరాజువి శాసనాలు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం విక్రమ శకానికి కారణమైన విక్రమార్కుని గురించి కూడా చెప్పడం జరిగింది. విక్రమ సంవత్ అంటారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ దాన్ని వ్యవహారం చేస్తున్నారు. ఆ విక్రమార్కుని చరిత్ర చాలా అద్భుతమైంది, దాని గురించి కూడా ప్రస్తావన చేశాను. మరి ద్వారక గురించి చెప్పడం జరిగింది. ద్వారక చాలా అద్భుతమైన ప్రమాణం ఇది. ఎందుకంటే సముద్రం లోపల ఒక పట్టణం ఉంది, పట్టణం కింద మరో పట్టణం ఉన్నది. అటువంటి అతి ప్రాచీనమైనటువంటి ప్రమాణాలు ఇవి దొరికిన చరిత్రలోకి ఎక్కలేదు. నేపాల్ రాజవంశం మన పక్కనే ఉన్నది. నేపాల్ రాజవంశం కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఉన్నది. శ్రీకృష్ణుడి కాలంలో గోనందుడని నేపాల్ రాజు ఉండేవాడు. ఆయన ద్వారకపైకి దండెత్తాడు. ఆయన దగ్గర నుంచి నేపాల్ రాజవంశావళి ప్రారంభమవుతుంది, అంటే మనకు లభిస్తుంది అన్నమాట. అలాగే కాశ్మీర్ రాజవంశం కూడా మరి కలిసంగం దగ్గర నుంచి దొరుకుతుంది. ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి ఈ హిందూ దేశ చరిత్ర, హిందూ సంస్కృతి చరిత్ర, హిందూ మత చరిత్ర ఇవన్నీ ఉన్నాయి అనడానికి ప్రమాణాలు అవుతున్నాయి. మరి ఇవి 14 ప్రమాణాలు. ఈ పైన మరికొన్ని ప్రమాణాలని చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి చరిత్రలోకి ఎక్కలేదు, చరిత్రలోకి ఎక్కించాలి. దయచేసి శ్రోతలందరినీ నేను కోరేది ఏంటంటే, మీరు 2 కార్డులు తీసుకుని, ఒక కార్డు పైన కేంద్ర ప్రభుత్వం యొక్క, ఇంకో కార్డు పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడ్రస్సులు రాసి, ప్రాచీన భారతదేశ చరిత్రకు ఇప్పటికీ 172 ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని కోరండి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి ప్రాచీన చరిత్ర భారతదేశ చరిత్ర అవుతుంది. మిగిలిన దేశాలలో ప్రాచీన చరిత్రలు ఎక్కువ దొరకటం లేదు. మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర దొరుకుతుంది. కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి నేను కోరండి. నేను ఆ అడ్రస్సులు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక తర్వాతి విషయాలు చెప్తాను. ముందర ఆ అడ్రస్సులు చూపిస్తాను, ఆ అడ్రస్సులు మీరు నోట్ చేసుకోండి. కాబట్టి దయచేసి ఆ పని చేయండి. ఎందుకంటే నేను ఈ ప్రమాణాలని వెతికి ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి వెతికినవి మీ ముందు పెడుతున్నాను. ఇన్ని ప్రమాణాలు దొరికాయి కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో చేర్చమని మనం కోరాలి. ఎందుకంటే ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, వారంతటా వారు ఈ చర్య తీసుకోవడానికి కుదరదు. తీసుకుంటే ప్రతిపక్షాలు ఊరుకో. అయితే
పోనీ మన దేవాలయాలు మన అధీనంలో లేవు, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. మన ధర్మ సంస్థలు మన అధీనంలో లేవు, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. కనుక మనమే కోరాలి. ఎవరైతే ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని అభిమానిస్తున్నారో, ఈ చరిత్రను అభిమానిస్తున్నారో వాళ్ళే కోరాలి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి తలో లేఖ రాయండి అని కోరుతున్నాను. ఇప్పుడు నేను మిగిలిన కొన్ని ప్రమాణాల గురించి చెప్తున్నాను. కాళిదాసు ఒక మహాకవి. ఆయన చాలా గొప్పవాడు, చాలా గొప్ప కావ్యాలు రాశాడు. ఆయన రాసిన కావ్యాల్ని విదేశీయులు మెచ్చుకున్నారు, అరవిందుడు మెచ్చుకున్నాడు. ఆయన కాళిదాసు కావ్యాలపైన వ్యాసం రాశాడు. మరి అంతేకాకుండా చాలామంది ప్రశంసించారు. అంత గొప్ప కవి అయినటువంటి కాళిదాసు ఆయన ఒక శ్లోకం రాశాడు. ఆ శ్లోకంలో ఏముంది? శ్లోకంలో కలియుగ శకాన్ని గురించి ఉంది. అంటే ధర్మరాజు కాలం నుంచి తాను ఏ సమయంలో ఉన్నాడు అనే మాట ఆయన చెప్పుకున్నాడు. మరి అది ప్రమాణమే కదా. కాళిదాసుని ఆయన మహాకవి, అబద్ధాలాడేవాడు కాడు. అటువంటి మహానుభావుడు ఒక శ్లోకం రాసి, ఇదిగో నేను ఫలానా సమయంలో ఉన్నాను అని చెప్పని ధర్మరాజు కాలం దగ్గర నుంచి చెప్పాడు. కనుక ఆయన వాక్యాలు ప్రమాణంగా తీసుకోవచ్చు. ఆయన ఏం చేశాడంటే, తాను విక్రమార్కుని యొక్క సభలో ఉన్నాను అని చెప్పాడు. దీనివల్ల కాళిదాసు కాలం నిర్ణయం అవుతుంది. విక్రమార్కుడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్ది వాడు. ఈ మాటలకు ప్రమాణం ఏంటి? ఈయన నేపాల్ రాజ్యానికి వెళ్ళి నేపాల్ రాజుని జయించాడు. అక్కడ విక్రమ శకం ప్రారంభమైంది. విక్రమ సంవత్ అక్కడ వాడేవారు. విక్రమ సంవత్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? క్రీస్తుపూర్వం 1వ శతాబ్దిలో ప్రారంభమవుతుంది. కనుక అప్పుడు విక్రమాదిత్యుడు ఉన్నాడు, కాళిదాసు ఉన్నాడు. అంతేకాదు వరాహమిడు కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పాడు ఆయన. ఏమండి, ఈ విక్రమార్కుడు 180 సామంత రాజ్యాలకు చక్రవర్తిగా ఉండేవాడు. అంత గొప్పవాడు ఆయన. ఈయన ఏం చేశాడంటే, క్రీస్తు పూర్వం 57 నాటికి ధర్మరాజు యొక్క కాలం క్రీస్తు పూర్వం 3076 అని చెప్పాడు. ఎవరు చెప్పారు? వరాహమిహిరుడు చెప్పాడు. అయితే కాళిదాసు తన గ్రంథరచనా కాలం చెప్పాడు. ఏమని చెప్పాడు? వర్షై సింధుర దర్శనాంబరగుణ ఎర్యాతే కలౌ సంహితే మాసే మాధవ సంజ్ఞికే చ విహితో గ్రంథక్రియోపక్రమ. కలికి పూర్వం ఉన్నాడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు. యుధిష్ఠుని గురించి వరాహమిహిరుడు చెప్పాడు. యుధిష్ఠుని కాలం క్రీస్తుపూర్వం 3076. అది ఎవరు చెప్పారు? వరాహమిహిరుడు చెప్పాడు. అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు కాళిదాసు ఏం చెప్పాడు? జ్యోతిర్విదాభరణము అనేటువంటి గ్రంథంలో కలియుగ ప్రారంభం నుంచి 3068వ సంవత్సరంలో ఈ గ్రంథ రచన ప్రారంభించాను అని చెప్పాడు. వర్షై సింధుర దర్శన అంబర గుణైర్యాతే, అక్కడ పదం ఇది, సింధుర దర్శన అంబర గుణై అని. సింధురం అంటే 8, ఏమండి, దర్శనం అంటే 6, అంబరం అంటే 0, గుణం అంటే 3. సంఖ్యానాం వామతో గతి అని వాటిని వెనక నుంచి లెక్క పెట్టినట్లయితే ఏమొస్తుంది అంటే ఎడమవైపు నుంచి లెక్కెట్టాలి అని. ఎడమవైపు నుంచి లెక్కెడితే ఏమవుతుంది? ఈ 8, 6, 0, 3 అనే వాటిని తిరగవేయాలి. తిరగవేస్తే 3, 0, 68 అవుతుంది. అంటే 3068వ సంవత్సరంలో నేను ఈ గ్రంథాన్ని ప్రారంభించాను. ఏమిటి 3068? అంటే కలిశకం ప్రారంభమై, కలియుగం ప్రారంభమై 3068 సంవత్సరాల్లో 68వ సంవత్సరంలో తాను ఈ గ్రంథరచన ప్రారంభించాడు. ప్రారంభించి కార్తీక మాసంలో ముగించాను అని చెప్పాడు. మాసే మాధవ సంజ్ఞికే చ విహిత గ్రంథక్రియోపక్రమ. మాధవ మాసం. మాధవ మాసం అంటే ఇక్కడ వైశాఖ మాసం అవుతుంది. మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు అని వేదంలో చెప్పారు. మధుమాసం అంటేనేమో చైత్రం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఈ మాధవ మాసంలో గ్రంథం ప్రారంభించి కార్తీక మాసంలో ముగించాను అని చెప్పాడు. కనుక ఈయన శ్లోకం వల్ల ఏం తెలుస్తుంది? కలియుగం ఉంది, కలియుగాది కాలం ఈయన చెప్పాడు. కలియుగాది కాలం అంటే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల వెనక
ఇది గొప్ప ప్రమాణం కదండి. కనుక మనం ఈ కాళిదాసు యొక్క వాక్యాలను ఆధారంగా చేసుకొని కలిశకం ఉన్నది, అప్పటి నుంచి హిందూ దేశ చరిత్ర ఉంది అని అర్థం చేసుకోవాలి. చరిత్ర ఉంది ఒక వాక్యం వల్లనే కాదు, ఇంతకుముందు రాజుల ప్రమాణం కూడా ఇచ్చాం కదా. కలియుగం ప్రారంభం నుంచి శాలివాహనం వరకు కూడా రాజులు ఉన్నారు, పరిపాలన చేసిన రాజులు ఉన్నారు. ఈ కాలం కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఒకడే కాదు, మరికొందరు కూడా చెప్పారు. ఈయన వాక్యాన్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈయనే కాకుండా వరాహమిహిరుడు కూడా చెప్పాడు అని చెప్పాను కదా. ఆ వరాహమిహిరుడు చెప్పినటువంటి సాక్ష్యం కూడా మీకు చెప్తాను. ఆయన కూడా ఒక శ్లోకం రాశాడు. ఆ శ్లోకంలో ఆయన ఈ కాలం గురించి చెప్పాడు. ఆయన ధర్మరాజు దగ్గర నుంచి చెప్పాడు. అది విశేషం. ఇక్కడ గమ్మత్తు ఏమంటే ధర్మరాజుదో శకం ఉంది, యుధిష్ఠిర శకము అంటాం. అంతేకాదు జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని మరింకో శకం ఉంది. అంటే జయం అనే పేరు భారతానికి ఉంది. జయం ఏ సంవత్సరంలో రాయబడిందో ఆ సంవత్సరాన్ని ఒక శకకాలంగా గుర్తించారని జయాభ్యుదయ యుధిష్ఠిర శకం. ఎందుకని జయంలో అంటే భారతంలో ఎవరి చరిత్ర ఉంది? యుధిష్ఠిరుని చరిత్రే ఉంది. అందుకోసం జయాభ్యుదయ యుధిష్ఠిర శకము అన్నారు. అంతకు ముందున్నది ధర్మరాజు శకం. అంతకుముందు ధర్మరాజు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చాలా ధర్మబద్ధంగా ఉన్నది. ఆయన పేరే ధర్మరాజు, బాగా పాలన చేశాడట. ఎవరు చెప్పారు? ఆయన శకం చెప్పడం వల్లనే తెలిసింది. ఎందుకంటే 3000 సంవత్సరాలు ఆయన పేరు ఒక శకం నడిచింది అంటే ఆయన గొప్పవాడు కాకపోతే బాగా పాలన చేపితే ఎందుకు వస్తుంది? ఆయన బాగా పాలన చేశాడనే మాట వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు. ధర్మరాజు, రామచంద్రుడు వాళ్ళ పాలన చాలా గొప్పది అన్నారు ఆయన కాలజ్ఞానం అనే గ్రంథంలో. కనుక ఈ పైన వరాహమిహిరుని యొక్క సాక్ష్యాన్ని గురించి చెప్తాను.